హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. మేతి మిల్ మేకర్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ చాలా బాగుందండి టేస్ట్. ఇన్ని కాంబినేషన్స్లో ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసేసుకుని కరివేపాకు బాగా ఫ్రై అవనివ్వండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంది వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మెంతుకూరని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకుని వేసి ఆకుకూర కూడా బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వండి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ని మనం 1 అవర్ ముందే హాట్ వాటర్లో నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అది బాగా వాటర్ అంతా బాగా పిండేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేసేసుకుంటే మూత పెట్టేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి అయితే చాలా బాగుందండి. మామూలుగా రైస్లో కంటే చపాతీలోకి చాలా బాగుంది. దీంట్లోకి నేను ఎగ్స్ కూడా ఒక బాయిల్ చేసి వేసేసాను చివరిలో. చాలా బాగుందండి టేస్ట్. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. సోయా చిక్స్ చాలా మంచిది హెల్త్కి. బాగా ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి కంపల్సరీగా ఈ వీక్లో 1 టైమ్స్ ఈ కర్రీ చేసి ఇవ్వండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.